మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా చాలా విషయాలను మీడియా ద్వారా ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను, వారిచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చుకోకుండా బుకాయిస్తున్నటువంటి తీరును వివరంగా ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రభుత్వం 8 మాసాలైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు అనేకమైనటువంటి అసత్యాలను ప్రొడ్యూస్ చేశారు, వాటిని ప్రచారం చేశారు. దేనికోసం ప్రచారం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితేనో, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తేనో ప్రజలు నమ్ముతారు, ఓట్లు వేస్తారని ప్రచారం చేశారు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 8 మాసాల్లో కూడా విమర్శలే. అప్పుడే విమర్శలు చేశారు, ఇప్పుడు అదే విమర్శలు. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పూర్వ ప్రభుత్వాన్ని రోజు విమర్శించే కార్యక్రమమే. విధ్వంసం జరిగిపోయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసేశాడు అంటాడు. ఎందుకు అంటున్నాడు అని కొద్దిగా లోతుగా తెలివిగల వాళ్ళు ఆలోచిస్తే, ఆయన ఏమీ చేయలేక, ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయలేక, ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా, ఆలోచన లేకోకుండా, అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను, అభూత కల్పనలను, వాగ్దానాలను, అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలుగా చెప్పేశాడు, అధికారంలోకి వచ్చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి, సత్య శోధన చేసి, ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 99% వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం. అఫ్కోర్స్ ఓటమి పాలయ్యాం, అది వేరే అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలండి అమలు చేస్తున్నారా? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? ఎందుకు ఎగవేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి, కాలర్ పట్టుకోండి అని అన్నారే. చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో. మేము అన్నీ స్టడీ చేసాం, కాలర్ పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని అడుగుతున్నా. అది చెప్పిన పెద్ద మనిషిని. వాళ్ళు ఏం పట్టుకోవాలి? 8 మాసాలు అయింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు, ఆరకొరగా కుంటిగా ఏదో చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి, ఎవరి కాలర్ పట్టుకోవాలి, ఎవరి మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా, సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని, మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్కడ సమాధానం చెప్పడు.
ఊరిని చిల్లరమొరలుగా మాట్లాడే ప్రయత్నం, ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు 10 నుంచి 11 సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ఒక్క ప్రయత్నం కూడా, ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం. ఎంత అన్యాయం అండి! ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడన్నారు. చివరకు చూస్తే మళ్ళీ ఆయనే 6 లక్షల కోట్లని బడ్జెట్లో పెట్టాడు. చెప్పే ప్రచారం వేరు, ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు, దానికి సమాధానమే చెప్పలేదు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, ఇది ఫ్యాక్ట్. టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 8 మాసాల్లో తగ్గిపోయింది. తగ్గిపోతే జిఎస్డిపి పెరిగిందని చూపిస్తాడు. అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట, ప్రభుత్వ ఆదాయం టఫామని తగ్గిపోయింది, జిఎస్డిపినేమో పెరిగిందని చూపిస్తాడు. ఎట్లా పెరిగిద్దా చెప్పబోయే దానికి సమాధానం చెప్పరు. కారు కోతలు కూసి మైకి ముందుకు వచ్చి కారు కోతలు కూసేటువంటి కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు, మైకు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా, ఏమండి మా హయాంలో 2.73 లక్షలు 2,73,00,000 జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం. దెర్ ఇస్ నో ఫిల్ఫరేజ్, ఎక్కడా కూడా అవినీతి లేదు, పైసా అడిగే ప్రశ్న లేదు, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం. అయ్యా మీరు వచ్చారు కదా, చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1.45 లక్షలు కోట్లు అప్పు చేశారు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. చేసి ఏం చేసామా? బటన్ నొక్కామా? బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశామా?